Hello friend, this is Srinivas. We are looking AMO Enterprises job portal, right? So welcome to AP State Level Police Recruitment Board, right? సో టీఎస్లో తెలంగాణలో ఆల్రెడీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎగ్జామ్స్ కూడా ప్రిలిమ్స్ అయిపోయింది, ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఎక్కువ మంది చాలా మంది తొందరగా చేసుకొని సో తప్పులు అయితే చేసుకున్నారు. సో తప్పులు చేసి తర్వాత సార్ ఎడిట్ ఆప్షన్ ఇస్తారా అని మనం అయితే చాలా అడగడం అయితే జరిగింది. సో మనం ఇప్పుడు అలా కాకుండా కొంచెం ప్రశాంతంగా చూసి నిదానంగా ఏమేం కావాలో అవన్నీ పెట్టుకొని అప్లికేషన్ చేసుకుందాం, రైట్? సో ఒకసారి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఉంటుంది కదా, SLPRB AP కొట్టేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ ఇప్పుడు మనకి ఎస్ అయింది, కానిస్టేబుల్ ఉంది. కాకపోతే మనకి ఇప్పుడు రిలీజ్ అయింది ఓన్లీ కానిస్టేబుల్ PC పోలీస్ కానిస్టేబుల్ మాత్రమే, రైట్? నిన్న మనం ఇంకో వీడియో చేసుకున్నాం కదా, సో దాంట్లో చెప్పేసినాం స్టార్టింగ్ డేట్ వచ్చేసి 30 నవంబర్ 2022 నుండి 28 డిసెంబర్ 2022, అంటే 1 మంత్ కూడా మనకు లేదు, జర తక్కువనే ఉంది, రైట్? ఎందుకంటే 29 డేస్ ఉన్నాయి కాబట్టి, రైట్? సో అప్లికేషన్ ఆన్లైన్ ఇక్కడ ఉంది కదా, నోటిఫికేషన్ ఆల్రెడీ మనం నిన్న చూసుకున్నాం. సో అప్లికేషన్ ఆన్లైన్ అయితే మనం ఒకసారి చూద్దాం ఏ విధంగా చేసుకోవాలని. సో ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చిండ్రు మనకి, నిన్న కూడా చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. సో SC ST వాళ్ళకి అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి, సో అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 150 రూపాయలు ఉంటాయి. మిగతా అందరికీ 300 ఉంటుంది. అండ్ ఆంధ్ర కాకుండా తెలంగాణ మిగతా స్టేట్ వాళ్ళు కూడా ఒకవేళ మన ఆంధ్రాకి అప్లై చేస్తేనంటే సో వాళ్ళకు కూడా 300 అయితే ఉండడం జరుగుతుంది. సో ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే మనకు కండక్ట్ చేస్తారు. మధ్యలో ఏముంటుంది అంటే ఈవెంట్స్ కూడా ఉంటాయి. సో తెలంగాణలో అయిన విధంగానే మనకు కూడా ఫస్ట్ ప్రిలిమ్స్ అవుతుంది, ఆ తర్వాత ఈవెంట్స్ అంటే రన్నింగ్ ఈవెంట్స్కి అయితే మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా చేసుకోవాల్సి ఉంటుందని మనకైతే పేర్కొనడం జరిగింది. స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2, రైట్? సో క్యాండిడేట్స్ అయితే ఇష్టం వచ్చినట్లు అంటే పోస్ట్ కోడ్ రెండు ఉన్నాయి కదా, 21, 23కి దేనికి పడితే దానికి వేయడం, లేదా మొబైల్ నెంబర్స్ మా డాడీది ఒకటి ఉంది, మా అన్నది ఒకటి ఉంది, సో అట్లా అని రెండు అప్లికేషన్ చేయడం, ఇలాంటివి మాల్ ప్రాక్టీస్ ఎలాంటివి చేసినా కూడా, లేదా ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టినా కూడా సో మనకైతే అప్లికేషన్ అయితే ఖచ్చితంగా రిజెక్ట్ చేసే అవకాశాలు 100% ఉన్నాయి. సో దయచేసి మీరైతే దాన్ని పరిగణలోకి పెట్టుకొని మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే పెట్టండి, రైట్? సో వీటన్నిటికీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే సర్టిఫై దట్ ఐ హ్యావ్ రీడ్ అంటే పై వాటికి అన్నింటికి మేము అర్హులము అండ్ మేము అలాంటివి ఏం చేయము అనే దానికి మనం క్లిక్ హియర్ ఇక్కడ చేసుకోవాలి. సో మనం చాలా షార్ట్ పీరియడ్లో చెప్తున్నాం ఎందుకంటే చాలా లెంతీ అవుతుంది కాబట్టి, రైట్? సో ఈ విధంగా మనము టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ అండ్ కంటిన్యూ కొట్టేస్తే మనకి అప్లికేషన్ పేమెంట్ పేజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే రావడం జరిగింది. సో ఆల్రెడీ క్లిక్ ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, పోస్ట్ కోడ్ నెంబర్ 21, 23కి సంబంధించి. సో రెడ్ కలర్లో క్లిక్ హియర్ టు పే అప్లికేషన్ ఫీ, ఆల్రెడీ పే చేసి ఉంటేనేమో డైరెక్ట్ మనకు పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫిల్అప్ చేసి ఉండాలి, మనం ఇంకా చేయలేదు కదా ఇప్పుడు స్టార్టింగ్. సో క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్. సో మనకి ఫస్ట్ అప్లికేషన్ అయితే తెలంగాణ అబ్బాయి చేస్తున్నాం మనం ఆన్లైన్, ఎందుకంటే మనది ఇంటర్నెట్ కేఫ్ అండ్ మీ సేవ సబ్ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి కూడా అప్లికేషన్ అయితే రావడం జరిగింది. సో చేయడం జరుగుతుంది ఇప్పుడు, రైట్? సో ఆర్ యూ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? సో మనం ఆంధ్ర అయితేనేమో ఆంధ్ర పెట్టేస్తాం, తెలంగాణ అయితేనేమో తెలంగాణ. సో ఆంధ్ర అయితే ఎస్ అని, కాకుంటే మిగతా స్టేట్ అయితే నో అని పెట్టేస్తాం. సో OC అని అందరికీ రావడం జరుగుతుంది ఎందుకంటే ఓపెన్ కేటగిరీ జనరల్ కాబట్టి, రైట్? ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ SSC 10th క్లాస్ మెమో ప్రకారమే కొట్టాలి. సో ఆంధ్ర వాళ్ళైనా సరే తెలంగాణ అయినా ఏదైనా సరే ఇక్కడ మనకి ఇచ్చింది కూడా యాజ్ పర్ SSC ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్, అంటే తప్పు మాత్రం కొట్టొద్దు. సో ఇష్టం వచ్చినట్లు అట్లాంటి అంటే మనం అనుకున్నాయి కాకుండా సర్టిఫికేట్స్ పైన స్టడీ సర్టిఫికేట్స్ మీద ఏవైతే ఉన్నాయో అవే పెట్టేసేయాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉన్నది కాదు, 10th మెమోలో ఉన్నదే వేయాలి. యాజ్ పర్ SSC ఆర్ ఈక్వలెంట్, సో 10th మెమో ప్రకారమే వేయాలి, రైట్? సో ఇయర్ ఏది ఉందో ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ ఏది ఉందో మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ డేట్ కూడా ఏది ఉందో అది చేసుకోవాలి. అదేవిధంగా మనం SSC మేము, రైట్? హాల్ టికెట్ నెంబర్ ఆ రూల్ నెంబర్ ఉంది కదా, అది కొట్టేస్తే సరిపోతుంది. సో మీదేముందో అది కొట్టేస్తే సరిపోతుంది. అండ్ your మొబైల్ నెంబర్, రైట్? మీ మొబైల్ నెంబర్ ఉంటుంది కదండి, ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది. 30. So then after
పే ఫీ ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, ఆత్రం మాత్రం కొట్టేసి మళ్ళీ టెన్షన్ పడద్దు. ఒకసారి పేమెంట్ చేసినాక మీ మొబైల్ నెంబర్ విత్ ఎస్ఎస్సి మెమో, అది హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా, రూల్ నెంబర్. సో అది ఒకసారి ఎన్రోల్ అయితే మళ్ళీ పేమెంట్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకటికి 2 సార్లు చూసుకోండి. ఎందుకంటే మనకి ఒక 30 అంటే ఒక 1 మంత్ 29 డేస్ ఉన్నాయి కాబట్టి సో జాగ్రత్తగా చేసుకోవచ్చు కాబట్టి కొంచెం నిదానంగా చేసుకోండి, రైట్. సో ఒకసారి మీరు మళ్ళీ మీ పేరు అవన్నీ ఫుల్ డీటెయిల్స్ చూసుకోండి, రైట్. పిఎన్ వర్ వచ్చేసి 28th May 2022 అండ్ 1827102497, రైట్. అండ్ మొబైల్ నెంబర్ ఆల్సో 1. ఇప్పుడు మీరు సబ్మిట్ చేసుకోండి. సో ఇక డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏదైనా తీసుకోవచ్చు, రైట్. సో మనం ఏదైనా తీసుకోవచ్చు కాబట్టి డెబిట్ కార్డ్ తీసుకుందాం మనం, రైట్. మీ దగ్గర ఏముంటే ఆ కార్డు తీసుకోవచ్చు, రైట్. మన 16 డిజిట్స్ ఉంటాయి కదా, సో తర్వాత ఎక్స్పైరీ డేట్, ఆ తర్వాత ఎక్స్పైరీ ఇయర్, తర్వాత సివివి మీద ఏది ఉంటుందో అది కొట్టేస్తే సరిపోతుంది. సో ఓటీపీ అయితే రావడం జరుగుతుంది కదా. సో మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని మీరు ఎంటర్ చేసి సరిపోతుంది అక్కడ, రైట్. సో ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ట్రాన్సాక్షన్ నెంబర్ ఒకవేళ పోయే అవకాశాలు ఉంటాయి కదా. సో మొబైల్ కూడా మీకైతే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది, రైట్. సో కంటిన్యూ టు అప్లికేషన్. సో ఇక్కడ ఏమడిగింది, ఫస్ట్ స్టేజ్ 1 ఇది. స్టేజ్ 2 ఎప్పుడంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్ పోయేటప్పుడు స్టేజ్ 2. స్టేజ్ 1 కాబట్టి స్టేజ్ 1లో చాలా జాగ్రత్తగా అప్లికేషన్ అయితే చేయండి మీరు. సో ఎక్కడ ఏమడిగిందో అక్కడ మనం ఎంటర్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. పిఎన్1 వచ్చేసి నేమ్ అండ్ ఫాదర్ నేమ్ ఏముంటే అది కొట్టేస్తున్నాం, అండ్ మదర్ నేమ్. సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, రైట్. సో ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు ఉంటే అప్పుడు కొట్టేస్తే సరిపోతుంది. సో 10th మెమో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంది ఇక్కడ, రైట్. స్కానర్డ్ సర్టిఫికేట్ షుడ్ బి ఇన్ జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ అండ్ ఫైల్ సైజ్ లెస్ దెన్ 250 KB. సో 250 KB కంటే తక్కువగా ఉన్నటువంటి జేపీజీ, పీడిఎఫ్ కాకుండా జేపీజీని. సో ఎస్ఎస్సి మెమో ఉంది కదా, సో బిలో 250 KB అయితే మనం పెట్టుకున్నాం, 176 KB అయితే ఉంది. సో డన్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మీది ఇంటర్ ఉంటే ఇంటరు, మిగతా ఏముంటే డిప్లొమా ఉంటే డిప్లొమా, దానికి సంబంధించింది ఏది ఉంటే అది పెట్టాల్సి అయితే ఉంది. సో మనం ఎలాంటి క్యాస్ట్ అయితే మనం పెట్టలేము, ఆటోమేటిక్ అది తీసుకున్నది. ఎందుకోసం అంటే అది ఆటోమేటిక్ మనం అవుట్ ఆఫ్ స్టేట్ కాబట్టి అది ఆటోమేటిక్ తీసుకున్నది, రైట్. ఓన్లీ ఓపెన్ కేటగిరీ మాత్రమే ఇచ్చింది, రైట్. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏమన్నా ఉందా అంటే మనకు అట్లాంటివి ఏం లేదు కాబట్టి నో పెట్టేసినాం. సో పాస్పోర్ట్ ఎక్కడ అప్లోడ్ చేయాలి, సో ఇక్కడ అప్లోడ్ చేసినాం. తర్వాత సిగ్నేచర్ బిలో 50 ఉండాలి, పాస్పోర్ట్ అండ్ సిగ్నేచర్, రైట్. సో తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే ఏదో కాదండి, జస్ట్ మోల్స్ ఉంటాయి కదా 10th మెమోలో లాస్ట్ సైడ్ కింది సైడ్ ఉంటాయి కదా, సో అక్కడ ఏమున్నాయో అవే యాజ్ ఇట్ ఈస్గా కొట్టేస్తే సరిపోతుంది. ఏ మోల్ సో చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. ఆధార బాధర చేసేసి ఏదో ఒక తప్పు చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వరు. తెలంగాణలో ఆల్రెడీ ఇంతవరకు ప్రిలిమ్స్ పాస్ అయిపోయింది, ఆ తర్వాత మెయిన్స్ ఈవెంట్స్ కూడా పెడుతున్నారు కానీ ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. బట్ ఇస్తాం అని చెప్పడం మాత్రం ఇప్పటి వరకు అయితే జరగడం అయితే జరుగుతూనే ఉంది. బట్ ఎప్పుడు ఇస్తారనేది తెలియదు. కాబట్టి దయచేసి అప్లికేషన్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు తప్పులు మాత్రం చేయొద్దు. ఇక్కడ మనం మెయిల్ ఐడి అడిగింది కాబట్టి మెయిల్ అయితే ఇచ్చేస్తే సరిపోతుంది. సో మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో డూ యూ హ్యావ్ అన్ ఆధార్ కార్డ్? సో మనం వీఆర్ ఇండియన్ సిటిజన్, సో అందరికీ ఆధార్ కార్డ్ ఉంటుంది కాబట్టి సో మీ ఆధార్ కార్డ్ ఎస్ అని పెట్టేసి సో మీ ఆధార్ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుందండి, రైట్. మీ ఆధార్ ఏముంటే అది పెట్టేస్తే సరిపోతుంది. సో మీడియం ఆఫ్ ప్రిఫర్డ్ ఎగ్జామ్ వచ్చేసి మనము సో మీ తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఉర్దూ అయితే ఉర్దూ, ఏది కన్వీనియంట్ ఉంటే అది పెట్టవచ్చు. అండ్ పోస్ట్ ప్రిలిమినరీ విచ్ ఈజ్ యువర్ ప్రిఫర్డ్ ప్లేస్ ఫర్ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ వచ్చేసి రైటింగ్ వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు నియర్ బై ఏది ఉంటే అది పెట్టేసేయండి, సెకండ్ థర్డ్. సో మ్యాక్సిమం స్టార్టింగ్ డేట్స్లలో చేస్తే ఫస్ట్ ప్రిఫరెన్సే రావచ్చు. సో
మీకు నియర్ బై ఉన్న డిస్టిక్, మీ డిస్టిక్ ఏది ఉంటే అది పెట్టేయచ్చు, మీ ఇష్టం ఎక్కడ దగ్గర అనుకుంటే అక్కడ. సో పోస్ట్ కోడ్, పోస్ట్ ప్రిఫరెన్స్ యాజ్ పర్ నోటిఫికేషన్ ఒకసారి చూసినట్లే అయితే పోస్ట్ కోడ్ నెంబర్ 21 SCT-PC పోలీస్ కానిస్టేబుల్ సివిల్ మెన్ అండ్ ఉమెన్. సో మెన్ అండ్ ఉమెన్ కలిపి ఉంది. సో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. స్టార్టింగ్లోనే 23 పోస్ట్ కోడ్ పెట్టచ్చు, లేదంటే మీ ఇష్టం. సో మనకి ఏది ఇష్టం ఉంటే అది పెట్టవచ్చు. ఎక్కువైతే మనకి ఉన్న పోస్టులు అయితే మెన్ అండ్ ఉమెన్ కలిపి పోస్ట్ కోడ్ నెంబర్ 21 ఉన్నాయి కాబట్టి 21 పెట్టేసినాం. నెక్స్ట్ ఓన్లీ మెన్స్కి మాత్రమే ఉంది పోస్ట్ కోడ్ నెంబర్ 23. సో వాటికైతే మన అప్లికేషన్ అయితే సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో PET, which is preferred district for appearing in PMT or PET after you qualified in preliminary written test. ఒకవేళ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అయితేనంటే PET ఆర్ PMT ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆర్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఎక్కడ పెట్టుకుంటారంటే మీ నియర్ బై ఏది ఉంటే అది 2 అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఒకవేళ లోకల్ అయితేనేమో ఎస్ అని, లోకల్ కాకుంటే నో అని పెట్టేయచ్చు. ఆంధ్రప్రదేశ్ అయితే ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ లోకల్ కాకుండా అంటే ఏ స్టేట్ అనేది కర్ణాటక నుంచి చేస్తుంటారు, కేరళ నుంచి, అక్కడ నియర్ బై తమిళనాడు ఏది ఉంటే వాళ్ళు కూడా చేస్తుంటారు కదా. సో వాళ్ళు ఉంటే వాళ్ళ డిస్టిక్ అయితే వచ్చి వాళ్ళ స్టేట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ సెలెక్టెడ్ తెలంగాణ యాజ్ స్టేట్ టు విచ్ యూ బిలాంగ్ యాజ్ పర్ GSR 775E రీడ్ విత్ GSR 591. సో ఈ తెలంగాణ వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ చదవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే సో 2 జూన్ 2014 లోపల మీకు వచ్చిన తెలంగాణ అప్పటిది కదా అని మనకైతే డూ యూ బిలాంగ్స్ టు అదే స్టేట్ కదా అని అడిగితేనంటే మనం ఎస్ అయితే పెట్టడం జరిగింది. సో తెలంగాణ అయితే అప్పుడే వచ్చింది కాబట్టి, రైట్. సో ఒకసారి మనం చూసినట్లయితే 24th యాజ్ పర్ రూల్ 3 G ఆఫ్ GOMS నంబర్ 97 డేటెడ్ ఆన్ 5th May 2006 and amendment thereon and as mentioned in notification at para number 27, the candidates falling under certain category shall be disqualified for recruitment. సో మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది కదా ఇక్కడ. సో నోటిఫికేషన్లో అయితే పేజ్ నెంబర్ 21 అండ్ పారా నెంబర్ 27. సో డిస్క్వాలిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్, the candidates falling under the following category shall be disqualifying for appointment under these rules. సో ఇక్కడైతే మనకి ఎన్ని రూల్స్ ఉన్నాయంటే ఒక 6 రూల్స్ అయితే ఉండడం జరిగింది. సో వాటిలో ఏదున్నా కూడా మీరు డిస్క్వాలిఫికేషన్కి అర్హులవుతారని మనకైతే పేర్కొనడం జరిగింది. సో అవైటివంటే మనము ఇఫ్ ఎనీ డాక్యుమెంట్ produced by the candidate is fake or forged as established during antecedent verification. సో నకిలీ ధ్రువపత్రాలని పొందుపరచడం లేదా ఆల్రెడీ అంతకుముందు సబ్మిట్ చేసినవన్నీ మళ్ళీ రీసబ్మిట్ చేయడం వంటివి చేస్తే కూడా విత్ అనర్హత వేటు ఉంటుంది. అదేవిధంగా ఇఫ్ ద క్యాండిడేట్ హిమ్సెల్ఫ్ ఆర్ త్రూ హిజ్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ అదర్స్, ఒక క్యాండిడేట్స్ ఉన్నారు కదా, సో అతను లేదా అతని బంధువుల చేత కానీ ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేత జాబ్ లోపల అవకతవకలు చేసి జాబ్ పొందుతామని ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేస్తున్నంటే వారిపైన కూడా అనర్హత వేటు ఉంటుంది. అదేవిధంగా ఏ పర్సన్ who has entered into a contracted a marriage with a person having a spouse living. సో ఏదైనా కారణాల చేత వివాహం చేసుకున్నట్లయితే సో స్టేట్ గవర్నమెంట్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం లా ప్రకారం సో వారి తగిన అర్హత కలిగి ఉన్న వాళ్ళకి అయితే సో గవర్నమెంట్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అర్హత ఖచ్చితంగా కల్పిస్తుంది. సో అనర్హత అయితే వేట్ అయితే ఏమి ఉండదు, ఎందుకంటే లా ప్రకారమే మీరు వెళ్ళింది కాబట్టి. ఏ పర్సన్ హూ హ్యాస్ బీన్ డిస్మిస్డ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ఎ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ఎనీ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఆర్ లోకల్ బాడీ ఆర్ అదర్ అథారిటీ. సో స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ డ్యూటీ నుంచి మిమ్మల్ని తొలగించినట్లయితే ఇక్కడ అనర్హత వేటు ఉంటుంది. అదేవిధంగా ఏ పర్సన్ హూ హ్యాస్ బీన్ కన్విక్టెడ్ ఫర్ ఎనీ అఫెన్స్ ఆర్ ఫేసింగ్ ట్రయల్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా ఎక్సెప్ట్ ఫర్ అఫెన్సెస్ ఆఫ్ టెక్నికల్ నేచర్ లైక్ మోటార్ వెహికల్ యాక్ట్ వైలేషన్స్. సో చిన్న చిన్న కేసులు ఉంటాయి కదా, సో ట్రాఫిక్ కేసులు మన ట్రాఫిక్ చాలాన్స్ అట్లా పడుతుంటాయి కదా, సో అలాంటివి కాకుండా మిగతా ఏ ఉన్నా కూడా మీకు అనర్హత వేటు ఉంటుంది. ఏ పర్సన్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ an offense involved moral turpitude, రైట్. సో ఈ విధమైనటువంటి గందరగోళానికి ఏ విధమైనటువంటి ఒకవేళ సృష్టించినా కూడా వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది. సో వాటిలో మీరేమైనా పాల్గొన్నారా అనేది మనకి ఇక్కడ 24th పారా ఉంది కదా, సో ఇక్కడ మీరు ఉంది అంటే ఎస్ పెట్టాలి, లేదు అంటే నో పెట్టాలి. అసలు ఉంటే ఎవరు అప్లికేషన్ చేయరు కాబట్టి అందరు మ్యాక్సిమం నో పెడితే సరిపోతుంది, రైట్.
సో ఒకసారి మీ కమ్యూనికేషన్ అడ్రస్ ఎక్కడ ఉంటే అక్కడ మీ ఎంటర్ చేస్తే సరిపోతుంది, రైట్. సో అదర్ స్టేట్ ఉంటేనంటే అదర్ స్టేటు, సో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ పెడితే సరిపోతుంది. సో మీ డిస్టిక్ ఏది ఉంటే ఆ డిస్టిక్ అది వేస్తే సరిపోతుంది. అండ్ అదేవిధంగా మండల్ ఏది ఉంటే కూడా ఆ మండల్ వేసేయండి. ఫుల్ కరెస్పాండెంట్ అడ్రస్ అయితే వేస్తే సరిపోతుంది, రైట్. సో అడ్రస్ ఫిల్అప్ చేసి ఫైనల్ సబ్మిట్ అయితే కొట్టేస్తే సరిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో ఈ విధంగా డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఒకసారి మీరైతే చూసుకోవచ్చు. పెద్ద అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. సో చాలా ఈజీగా చూసుకోవచ్చు ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంది. ఏమైనా తప్పులు పోతే ఎడిట్ ఆప్షన్ ఇస్తారా ఇయర్ అనేది సెకండరీ, ఇస్తారు కానీ ఖచ్చితంగా ఇస్తారు, కానీ ఎప్పుడు ఇస్తారు అనేది మనకు అయితే అవగాహన అయితే లేదు, రైట్. ఫ్రెండ్స్ మనము చాలా కష్టపడి వీడియో చేసినాం కాబట్టి సో దయచేసి మీరందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాం. అదేవిధంగా మన ఛానల్లో పెడుతున్న ప్రతి వీడియో మీకు రెగ్యులర్గా రావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్